ఒక వ్యక్తి 2 నుంచి 12 సంవత్సరాలు ఉన్న పిల్లలను బాగా టార్గెట్ చేసేవాడు. టార్గెట్ చేసి వారిని కిడ్నాప్ చేసి ఒక రూమ్ కి తీసుకువెళ్లి గొంతు పిసికి చంపి తర్వాత రేప్ చేసి ఆ ప్రదేశం నుంచి పారిపోయేవాడు. అయితే ఈ సీరియల్ కిల్లర్ ఎవరు, అతను ఎందుకు ఇలా చేస్తాడు, ఎంతమంది పిల్లలను మర్డర్ చేశాడు, పోలీసులు అతనిని ఏం చేశారు అనే విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతని పేరు రవీందర్ కుమార్. రవీందర్ 1991లో ఉత్తరప్రదేశ్ లోని బడాన్ డిస్ట్రిక్ట్ లో జన్మించాడు. తండ్రి బ్రహ్మానంద్ కుమార్ ప్లంబర్ గా వర్క్ చేసేవాడు. తల్లి మంజు డొమెస్టిక్ వర్కర్ గా పనిచేసేవారు. రవీందర్ తల్లిదండ్రులు రవీందర్ ని పట్టించుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు కష్టపడాలి. ఒక రోజుకి తిండి కావాలి అంటే రోజు మొత్తం వాళ్ళు కష్టపడాలి. వాళ్ళు గనక కష్టపడకపోతే తిండి ఉండదు. ఫైనాన్షియల్ గా వీళ్ళు చాలా వీక్. వాళ్ళకి రవీందర్ ని చూసుకోవడానికి టైం ఉండేది కాదు. అలాగే రవీందర్ పేరెంట్స్ రవీందర్ ని స్కూల్ కి వెళ్ళమని ఎంకరేజ్ అంతగా చేసేవాళ్ళు కాదు. స్కూల్ కి వెళ్ళాలా లేదా అనేది రవీందర్ ఇష్టం. రవీందర్ ఇలా ఉండేవాడు, జనాలకు దూరంగా ఉండేవాడు, యాంటీ సోషల్ గా ఉండేవాడు. అంటే అతని ఆలోచనలు జనాలతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉండేవి. అలాగే పేరెంట్స్ ద్వారా నెగ్లెక్ట్ చేయబడిన వ్యక్తి, సొసైటీకి దూరంగా జీవించేవాడు. అయితే రవీందర్ కి డబ్బులు కావాల్సి వచ్చాయి. చిన్న చిన్న జాబ్స్ చేయటం స్టార్ట్ చేశాడు. లైక్ మెకానిక్, డ్రైవర్ ఇలాంటి పనులు చేసేవాడు. బడాన్ డిస్ట్రిక్ట్ లో అంత డబ్బు వచ్చేది కాదు. అయితే రవీందర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2007లో బడాన్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అక్కడ ఏమైనా బెటర్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి అని. లక్కీగా స్లమ్ ఏరియాస్ లో అతనికి లేబరర్ గా వర్క్ దొరికింది. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అతని బాడీ చాలా ఇబ్బంది పడేది. దీంతో రవీందర్ ఆల్కహాల్, డ్రగ్స్ కి అలవాటైపోయాడు. ఇతను ఎలాంటి వ్యక్తి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు హాలీవుడ్ మూవీస్ ఇంకా బ్లూ ఫిల్మ్స్ కూడా చూసేవాడు. ఇంకా చైల్డ్ పోర్నోగ్రఫీకి బాగా ఎడిక్ట్ అయిపోయాడు. చైల్డ్ పోర్న్ వీడియోస్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం రవీందర్ కి. ప్రతిరోజు మార్నింగ్ వర్క్ చేసుకొని ఈవినింగ్ వచ్చేసరికి ఇలా డ్రగ్స్, ఆల్కహాల్, పోర్న్ వీడియోస్ ఇలా చూసి ఆనందించేవాడు. రవీందర్ చాలా అంటే చాలా ఎడిక్ట్ అయిపోయాడు చైల్డ్ పోర్నోగ్రఫీకి. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాడు. ఖచ్చితంగా ఇలా చేయాలి అనిపిస్తుంది. ప్రతిరోజు అదే పని అయితే ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనిపించదా చెప్పండి? ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాడు. కానీ భయం అడ్డు వచ్చింది. అతనికి ఈ భయం పోవడానికి డ్రగ్స్ హైడోస్ లో తీసుకునేవాడు. ఇలా 2008లో డ్రగ్స్ హైడోస్ లో తీసుకొని సమైపూర్ బడి గ్రామంలో పర్యటించాడు. ఇలా వీధులన్నీ పర్యటిస్తుండగా ఒక చిన్న పిల్ల అతనికి కనబడింది. దొరికింది ఛాన్స్ అనుకున్నాడు. ఆ పాపకి 6 సంవత్సరాలు ఉంటాయి. ఢిల్లీలో ఆ పాప తల్లిదండ్రులు లేబరర్స్. అక్కడ పని చేయడానికి వచ్చి చిన్న టెంట్ వేసుకొని ఆ టెంట్ లో పనుకునే వాళ్ళు. తల్లిదండ్రులు పనుకుండగా పాప టెంట్ లో నుంచి బయటకు వచ్చింది. ఇంకా రవీందర్ కి చిక్కుకుపోయింది. రవీందర్ ఆ పాప నోరు గట్టిగా మూసి ఆ ప్రదేశం నుంచి తీసుకుని వెళ్ళాడు. అతను ఉంటున్న రూమ్ కి తీసుకువెళ్ళాడు. పాపం ఆ చిన్న పాప ఫైట్ చేస్తుంది. కానీ స్ట్రెంత్ ఇంపార్టెంట్ కదా, అందులో అతను డ్రగ్స్ తో ఉన్నాడు. ఉన్న స్ట్రెంత్ కంటే 2 స్ట్రెంత్ ఉంటుంది. ఆ పాప ఎంత ఫైట్ చేసినా గానీ యూజ్ లేకుండా పోయింది. అయితే ఆ పాప ఫైట్ చేస్తుంది అని రవీందర్ కి బాగా కోపం వచ్చింది. ఇంకా ఆ పాపని గట్టిగా కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇలా కొనసాగుతుంది. ఇంకా ఆ పాపని గట్టిగా చంపలకేసి కొట్టడంతో ఆ పాప అక్కడే ప్రాణాలు వదిలేసింది. ప్రాణాలు వదిలిన తర్వాత ఆ పాపని విడిచిపెట్టకుండా ఆ డెడ్ బాడీని రేప్ చేశాడు. ఇది ఎంత దారుణమో కదా. ఈ మర్డర్ అనేది అతను చేయలేదు. అతను ఉండే పరిస్థితుల వల్ల టెంప్ట్ అయ్యి అందులో డ్రగ్స్ తో ఉన్నాడు కాబట్టి అంత భయంకరమైన పని చేయడానికి పాల్పడ్డాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు పిల్లలను మర్డర్ చేయడం, అలాగే రేప్ చేయడం. ఫస్ట్ మర్డర్ తర్వాత రవీందర్ డైలీ రొటీన్ ఇలా ఉంటుంది. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లేబర్ వర్క్ చేసేవాడు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ తీసుకోవడం చేసేవాడు. అలాగే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత 8 గంటల సమయంలో నిద్రపోయేవాడు. 2 గంటల సమయంలో హంటింగ్ స్టార్ట్ చేసేవాడు. వీధుల మీద పడి తిరుగుతా ఉండేవాడు, ఎవరైనా పిల్లలు దొరుకుతారా అని. ఇతని టార్గెట్ ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు పొద్దునంతా వర్క్ చేసి రాత్రి పనుకుంటారు. వారికి పిల్లలు ఉంటారు. ఈ పిల్లలు ఆడుకోవటానికి బయటకు వస్తారు. అప్పుడు పట్టుకొని కిడ్నాప్ చేసి చంపి వారిని రేప్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయేవాడు. పిల్లలు అని కనికరం లేకుండా వారిని అతి భయంకరంగా కొట్టి చంపేసేవాడు. పోను పోను రవీందర్ చిన్న ట్రిక్ వాడేవాడు. బయటకు వస్తారు కదా, అప్పుడు 10 రూపాయల నోట్ వారికి చూపించేవాడు. పాపం పిల్లలు ఈ 10 రూపాయల నోట్కి అట్రాక్ట్ అయ్యేవారు. అలాగే స్వీట్స్ ఇస్తాను ఇంటికి రా అని చెప్పేవాడు. ఖచ్చితంగా పిల్లలు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ఇలా అట్రాక్ట్ అయ్యి రవీందర్ దగ్గరకు వచ్చేవారు. పిల్లలు నమ్మి
రవీందర్ దగ్గరికి వస్తే అతను చేసే పని ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రవీందర్ కి పిచ్చి ఎలా పట్టిందంటే ఒక రోజు అతను ఉంటున్న ప్రదేశంలో ఎవరు దొరకలేదు. దీంతో 40 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు స్లమ్ ఏరియాస్ కి, కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి. ఇది చూస్తే అతని మెంటల్ కండిషన్ ఎలా ఉందో మనకి స్పష్టంగా తెలుస్తుంది. దొరకకపోతే ఎంత దూరమైనా వెళ్తాడు, దొరికే వరకు వెతుకుతూనే ఉంటాడు. అయితే ఇలా పిల్లలు మిస్ అవుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, కానీ యూజ్ లేదు. ఎందుకంటే వెతకడానికి బాడీస్ కనపడేవి కాదు. అట్లీస్ట్ బాడీస్ ఉంటే ఎంక్వైరీ చేసి కిల్లర్ ఎవరో కనిపెట్టవచ్చు. బాడీస్ ను కూడా మాయం చేస్తాడు. రవీందర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్లి అక్కడ ఈ పని చేసి మళ్ళీ లొకేషన్ మార్చి ఇంకో ప్లేస్ దగ్గర ఈ పని చేసి మళ్ళీ లొకేషన్ మారుస్తుంటాడు. ఇలా చేస్తాడు. ఇలాగా పిల్లల మర్డర్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. అయితే 2013లో రవీందర్ 2 నెలలు ఉత్తరప్రదేశ్ లోని కస్జాంగ్స్ డిస్ట్రిక్ట్ వాళ్ళ ఆంటీస్ ప్లేస్ కి వెళ్ళాడు. ఎందుకంటే అప్పటికే పోలీసులు ఎవరు క్రైమ్స్ చేశారు అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అప్పుడు రవీందర్ మరో మర్డర్ చేశాడు. పోలీసులు పట్టుకుంటారేమో అని భయపడి వాళ్ళ ఆంటీస్ ప్లేస్ కి వెళ్ళాడు. 2 నెలల తర్వాత మళ్ళా క్రైమ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. 2014 బేగంపూర్ లో మళ్ళా మర్డర్ అటెంప్ట్ చేశాడు. 6 సంవత్సరాల పిల్లవాడిని అసాల్ట్ చేసి సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు. రవీందర్ ఇలా అనుకున్నాడు, ఆ పిల్లవాడు చనిపోయాడు అని. కట్ చేస్తే ఆ పిల్లవాడు చనిపోలేదు. సెప్టిక్ ట్యాంక్ లో నుంచి బయటకు ఆ పిల్లవాడి బ్లడ్ అనేది బ్లీడ్ అయింది. దీంతో పోలీసులు త్వరగా ఆ పిల్లవాడిని హాస్పిటల్ కి తీసుకువెళ్లగా బ్రతికి బయటపడ్డాడు. పోలీసులు రవీందర్ ఈ క్రైమ్ అటెంప్ట్ చేశాడు అని పట్టుకున్నారు. పోలీసులు ఆ పిల్లోడిని గుర్తుపట్టమన్నారు, కానీ ఆ పిల్లోడు గుర్తుపట్టే స్టేజ్ లో లేడు, గుర్తుపట్టలేకపోయాడు. దీంతో పోలీసులు రవీందర్ ని విడిచిపెట్టారు. రవీందర్ బ్రతికి బయటపడ్డాడు. పోలీసులు విడిచిపెట్టిన ప్రకృతి మట్టికి విడిచిపెట్టదు కదా. జూన్ 14, 2014లో బేగంపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వచ్చింది. అది ఒక మిస్సింగ్ కేస్. 6 సంవత్సరాల పాప మిస్ అయింది, ఎవరో కిడ్నాప్ చేశారు. కంప్లైంట్ లో ఏం మెన్షన్ చేశారంటే మా పాప లెట్రిన్ కి అని బయటకు వెళ్ళింది. వాళ్ళకి బాత్రూమ్స్ ఉండేవి కాదు, సో బయటకు వెళ్ళాలి, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి పోయిందంట. గంట అవుతుంది, తిరిగి రాలేదు. తల్లిదండ్రులు ఆ పాప కోసం టీ, బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాం స్కూల్ కి పంపించడానికి అని చెప్పారు, కానీ ఆ పాప తిరిగి రాలేదు. అక్కడ ఏం జరిగిందంటే రవీందర్ ఆ పాపని వాళ్ళ ఇంటి పక్కన ఒక రెసిడెన్స్ లో రేప్ చేసి మర్డర్ చేశాడు. కంప్లైంట్ ఇవ్వడంతో ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ బాడీ పోలీసులకు దొరికింది. దానితో పాటు ఒక డ్రైవింగ్ లైసెన్స్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి. డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేయగా సన్నీ అనే పేరు ఉంది. అప్పుడు పోలీసులు సన్నీని క్వశ్చన్ చేయగా ముగ్గురు కలిసి నన్ను బ్రతికుండగా కాల్ చేయాలి అనుకున్నారు. నేను ఎస్కేప్ అయ్యాను. ఎస్కేప్ అవడంతో నా డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్స్ తీసుకొని పారిపోయారు అని చెప్పాడు. అప్పుడు పోలీసులు రవీందర్ ఫోన్ ని సర్వేలెన్స్ లో ఉంచారు. అట్ లాస్ట్ జూలై 19, 2015 రోహిణి బస్టాండ్ లో రవీందర్ ని అరెస్ట్ చేశారు. పోలీసులు రవీందర్ ని ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు. అతనే ఆ క్రైమ్స్ అన్ని చేసినట్టు ఒప్పుకున్నాడు. అయితే 2008 నుంచి 2015 వరకు 31 పిల్లలను చంపినట్లు తెలిపాడు. కానీ కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ సంఖ్య 50, 100 వరకు ఉండొచ్చు అని చెప్తున్నాయి. మనుషులు పట్టుకోపోయినా ప్రకృతి మనుషులను పట్టిస్తోంది. అయితే పోలీసులు రవీందర్ ని ఇలా ప్రశ్నించారు. ఫస్ట్ మర్డర్ అప్పుడు నీ మనసు గాయపడలేదా? ఇలా అడిగినప్పుడు రవీందర్ అయింది, నా మనసు గాయపడింది, కానీ నేను డ్రగ్స్ లో ఉన్నా, నాకు చేయాలనిపించింది చేశా అని చెప్పాడు. నేను డ్రగ్స్ తీసుకొని ఈ పనులు చేస్తా అని చెప్పాడు. అట్ లాస్ట్ పోలీసులు రవీందర్ ని అరెస్ట్ చేశారు. ఈ పనులు చేయడం వల్ల రవీందర్ కి లైఫ్ టైం ఇంప్రిజ్మెంట్ ఇచ్చారు. కానీ ఆ పాప తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉరి తీయాలి అని అనిపించిందంట. వాళ్ళ పాపను చంపిన వారిని కూడా చంపేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఇది జరగలేదు. కోర్ట్ లైఫ్ టైం ఇంప్రిజ్మెంట్ ఇచ్చారు. సో ఈ కేసు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.